హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న సిచ్యువేషన్ అనమాట. లైట్స్ తోటి చాలా సందడిగా ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా మనకి విగ్రహాలు అనేవి దర్శనమిస్తాయి. బొజ్జ వినాయకుడివి ఇటు అటు ఆపోజిట్లో వెనకాల 4 మూలలో కూడా చాలా సందడిగా ఉంటుంది. అయితే పిల్లలు ఒంటరిగా అయితే పంపించనండి. ఒక 10 నిమిషాల పాటు బయటకు తీసుకెళ్దామని చెప్పేసి తీసుకొచ్చానమాట. ఇదిగోండి మా ఇంటి దగ్గర ఉన్న విగ్రహం ఇది. వినాయకుడిని నిలబెట్టారు. సో మా వెనకాల సైడ్ కూడా నిలబెట్టారు. మా ఫ్రెండ్ అపార్ట్మెంట్లో కూడా నిలబెట్టారు. అయితే నెక్స్ట్ డే అనమాట ఇది. అంటే వినాయక చవితి నెక్స్ట్ డే బయటికి వెళ్తామని చెప్పాను కదా మీకు నిన్న మార్నింగ్లో. సో బయటకైతే వెళ్తున్నాము. అది ఎక్కడికంటే ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి. మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు మా వారికి కుదరదండి. మళ్ళీ హాలిడే రావాలి కదా. ఈరోజు సండే కాబట్టి, అంటే నిన్న సండే కాబట్టి ఇంకా వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇంకా పిల్లలకి స్నానాలు చేయించాను. అండ్ వీడియో అనేది అప్లోడ్ చేశాను అనమాట. అంటే ఈరోజు మీరు నిన్న చూసిన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఒక బ్లౌజు గమ్ పెట్టి ఐరన్ చేశాను కదా, అది పక్కన పెట్టాను. ఇంకా మేము అనుకున్నాం సరే వెళ్దాము. నాకు కూడా కొంచెం 3 డేస్ నుంచి కూడా మనసు ఏం బాగాలేదు. బయటికి వెళ్ళాలనిపించింది. మిషన్ కూడా ఎక్కాలనిపించలేదు ఇంకా ఆవిడ చేసిన పనికి. మీకు ముందు వీడియో చెప్పాను కదా, డబ్బులు ఇవ్వకుండా ఇలాగా బిహేవ్ చేసిందని చెప్పేసి. నా మనసు కూడా బాగాలేదనమాట. కొంచెం బయటికి వెళ్తే రిలీఫ్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇంకా వెళ్దామనేసరికి ఇంకా మా వారు కూడా సండే కాబట్టి వెళ్దాము అన్నారు. ఇంకా పిల్లల్ని రెడీ చేయించిన తర్వాత ఇంకా నేను రెడీ అయిపోతానండి. అయితే మేము ఏం చేసామంటే సండే రోజునే పండగ కాబట్టి ఆ రోజు నైటే దీపము అనేది పూజ చేసేసి కొంచెం నైట్ కదిపేసాం అనమాట వినాయకుడిని. నెక్స్ట్ డే మనం బయటికి వెళ్తే అక్కడ నిమజ్జనం చేయొచ్చు. మా ఇంటి దగ్గరే హుస్సేన్ సాగరు. ఒక 15 నిమిషాలు బండి మీద వెళ్తే మాత్రం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు మనం ముందే కదిపేసుకుంటే బెస్ట్. అందుకుంది సండే రోజునే కొంచెం పూజ చేసేసి నైట్ కదిపేసాం అనమాట. సో ఈరోజు పత్రి అవన్నీ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాము. సో పిల్లల్ని అయితే రెడీ చేపిస్తున్నానండి. చిన్నోడికంట కోటు వేయాలంట. బయట వాతావరణం అయితే ఒక మాదిరిగా ఉంది. మరీ ఎండ లేదు, అలా అని చెప్పేసి వర్షం కూడా లేదు. ఇంకా అన్నీ పట్టుకుని వెళ్తాను నేనైతే. పిల్లలతో బయటికి వెళ్తే మాత్రం బ్యాగులు అన్నీ ఉంటాయి. అందుకని పెద్ద బ్యాగ్ ఉంటుంది. ఈ పెద్ద బ్యాగు పిల్లలు బండి మీద క్యారీ చేయడం చాలా కష్టం కాబట్టి డ్రెస్సెసే వేసుకుంటాను ఎక్కువ మటుకి. శారీస్ కట్టుకోను అనమాట. శారీస్ కట్టుకుంటే మళ్ళీ 2 వైపులా కూర్చోలేం కదా, అందుకుని. ఇదిగోండి పిల్లలైతే రెడీ అయిపోయారండి. ఇంకో ఇద్దరు చూడండి, ఒకసారి ముందుకు రమ్మంటే వస్తున్నారనమాట. సో నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా రెడీ అయిపోయి నేను కూడా బయలుదేరాలి. ఇంకా కొంచెం పూజ చేసేసి ఇంకా అదంతా కూడా నీట్గా కవర్లోకి పెట్టేద్దామని. నేను బయటికి వెళ్తే మామూలుగానే రెడీ అవుతానండి, మరీ ఎక్కువ ఏం కాను. ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్స్ అవి ఉంటే మాత్రం ఇంకో నేను రెడీ అవుతున్నానని ఎక్కడికని అడుగుతున్నారు. వాళ్ళకి ఆల్రెడీ చెప్పాం కదా బయటికి వెళ్తున్నామని. అయినా సరే అలా రెడీ అయినప్పుడల్లా అడుగుతారనమాట. ఇంకా నార్మల్ స్టిక్కరే పెట్టుకుంటాను. ఇంకా పెద్దగా ఏం రెడీ అవ్వనండి. ఏం మేకప్లు అవి ఏమి ఉండవు, నార్మల్గానే ఉంటుంది. ఎప్పుడైనా వెళ్తే మొన్న పెళ్ళికి వెళ్ళాను చూసారా, అలాగా ఒక శారీ కట్టుకుంటాను తప్ప. బండి మీద వెళ్ళేటప్పుడు చాలా కష్టం అండి. ఇంకా పువ్వులు అయితే ఈసారి చాలా బాగున్నాయి. నేను మార్కెట్ నుండి తీసుకొచ్చాను. ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే ఒక్క రెక్క కూడా అస్సలు ఊడిపోలేదనమాట. 1 వీక్ అయింది ఇప్పటికి. అయితే నేను బయటికి వెళ్ళినప్పుడు ఏమేమి సర్దుతాను ఏంటని చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక టవల్ తీసుకుంటున్నానండి. బయట వర్షం వచ్చేటట్టుంది, తుడుచుకుంటానికి బాగుంటుందని చెప్పేసి ఈసారి టవల్ తీసుకెళ్తున్నాను. ఒక కర్చీఫ్ ఉంటుంది. ఇద్దరు పిల్లలకి ఒక 2 షార్ట్లు 2 టాప్లు ఉంటాయి అనమాట, బనియన్స్ 2. ఎందుకంటే వాళ్ళు ఏమైనా మీద వేసేసుకుంటే చేంజ్ చేయడానికి. తర్వాత టిష్యూ పేపర్స్ ఖచ్చితంగా ఉంటాయి, ముక్కు తుడడానికి చేతులు తుడడానికి. తర్వాత చిల్లరి అంటే ఫోన్పే ఉంటుంది, కానీ ఒక్కొక్క విషయంలో అంటే కొన్నిసార్లు నెట్వర్క్ సరిగ్గా లేకుండా ఉండవు కదా, చేంజెస్ ఈయన దగ్గర చేంజ్ ఉండదన్నమాట. కొంచెం ఫోన్పేలో అవి ఎక్కువ వాడుతూ ఉంటారు, అందుకని చేంజ్ కూడా తీసుకెళ్తున్నాను. ఈ బ్యాగ్ క్యారీ చేసామంటే ఈజీగా ఉంటుంది. వాటర్ బాటిల్ ఇందులో ఇది పెడతాను. ఇక లోపలికి కొంచెం లోపలికి పెడితే బయటికి రాకుండా ఉంటుందని. ఇక టిష్యూ పేపర్లు కొంచెం పైకి పెడతాను, తీసుకుంటానికి వీలుగా ఉంటుంది కదా బండి మీద ఉన్న తీసుకుంటానికి. ఈ బాక్స్ ఎందుకంటే మనం వెళ్తుంది ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ దగ్గర కదా, అక్కడ ప్రసాదాలు మధ్య మధ్యలో పెడతా ఉంటారనమాట. నాకు ప్రసాదాలు అంటే బాగా పిచ్చి. మన ఇంట్లో ఎంత బాగా చేసుకున్నా, వేరే వాళ్ళ ఇంట్లో కూడా ఎంత బాగా చేసుకున్నా, దేవుడి ప్రసాదం అంటే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట, ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం. వాళ్ళు గుప్పిడి పెట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో అలా పెట్టినప్పుడు పిల్లలకు తినిపిస్తానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక డబ్బా, స్టీల్ డబ్బా, ఒక స్పూన్ తీసుకెళ్తున్నాను అనమాట. పిల్లలైనా తింటారు కదా అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంత ఏం లేదులేండి. ఇంకా బాక్స్ లాగే వచ్చేసింది. వాటర్ బాటిల్ కూడా పెట్టాను ఎందుకన్నా మంచిదని చెప్పేసి. వేడి నీళ్ళండి. యాక్చువల్గా స్టీల్ వాటర్ బాటిల్ ఉంది కానీ అది చాలా బరువు ఉంటుంది, పైగా
అది లోపలికి ఉందనమాట, బాగా తోమాలి. ఇంకా బయట సడన్గా అనుకున్నాం మేము, ముందే వెళ్దాం అనుకోలేదు. రీచ్ అయిపోయామండి. ఇది వచ్చేసి మొత్తం కూడా ఖైరతాబాద్ దగ్గర అనమాట. ముందుగానే మనకి అక్కడ పార్కింగ్ చేసేసుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. వీళ్ళంతా కూడా చూసి వస్తున్నారనమాట. లైట్గా వర్షం పడింది, మేము కొంచెంసేపు పక్కకు ఆగిపోయాము. ఆగిపోయిన తర్వాత ఇంకా కొంచెం తగ్గిందని చెప్పేసి ఇంకా ముందుకు స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇదంతా కూడా నక్లీస్ రోడ్ నుంచి మాకు కొంచెం దగ్గర, అక్కడి నుంచి ఇలాగ నడుచుకుంటూ వస్తున్నాం. చూసారా, మొత్తం కూడా స్ట్రీట్ మనకి షాపింగ్ టైప్లో ఉంటాయి. నేను కొనుక్కున్నాను కొన్ని, చూపిస్తాను మీకు ఏం కొనుక్కున్నాను ఏంటనేది. అంబ్రిల్లా అయితే చాలా బాగుంది. మా వాడు చూసుకుంటూ వస్తున్నారనమాట. చూసిందల్లా కొన్నాను అనుకోండి, అలవాటు అయిపోతుంది అదే అని చెప్పేసి అవసరం లేనివి ఎందుకని ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చాను చాలా మటుకి, వాళ్ళు ఏం అడిగినా కూడా. ఇంకో మొత్తం అయితే దగ్గరికి వచ్చేసానండి, కానీ ఫుల్ క్రౌడ్ ఉంది. అందుకనే మొత్తం కూడా వీడియో అనేది ఫుల్గా తీయలేదు. చూసారు ఎంత క్రౌడ్ ఉందో, సండే కదా అందుకుని. నా అలాగే చాలామంది ఆలోచించారు. పాప చూసారు ఎంత క్యూట్గా ఉందో, ఐబ్రోస్ దగ్గర పెన్సిల్ తోటి చేసినట్టున్నారు హైలైట్, చాలా క్యూట్గా కనిపిస్తుంది. ఇంకో దగ్గరికి వచ్చేసామండి. ఖైరతాబాద్ గణేష్ అనమాట. క్రౌడ్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చాలామంది ఉన్నారు, అసలు నడవడానికి కూడా లేదు. కానీ తప్పదు, మళ్ళీ మనకు కుదురుతుందో లేదో నెక్స్ట్ వీకు అని చెప్పేసి ఈ వీకే ప్లాన్ వేసుకున్నా. అది కూడా ముందు రోజు ఏమనుకోలేదు. అప్పటి వరకు నేను వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసి అన్నీ చేశాను. వెళ్దామా అంటే సరే వెళ్దాము. నేను కూడా మిషన్ ఎక్కను ఈరోజు, నిన్నే ఎక్కలేదు. అంటే ముందు రోజు పండగ రోజు మిషన్ ఎక్కలేదు, నెక్స్ట్ డే కూడా ఇంకా అంటే సండే రోజు అనమాట. ఇంక ఇస్తే నేను బ్రేక్ ఇచ్చానంటే ఫుల్గా బ్రేక్ ఇస్తానండి, సగం ఎక్కి సగం కాదు. బయటికి వెళ్ళే ఆలోచన ఉంటే మాత్రం డే మొత్తం వాడేస్తానమాట. మళ్ళీ వెళ్తామో లేదో బయటికి కదా, కుదరదు కదా, డే మొత్తం వాడతాను. మళ్ళీ సగం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మిషన్ ఎక్కడాలు అవి ఏమి ఉండవు. సో ఈ సండే మాత్రం బాగా మొత్తం ఫుల్ సండే బాగా వాడేసుకున్నాను, ఎక్కడ కూడా కొంచెం కూడా టైం వేస్ట్ కాకుండా. మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులు చేసేసుకుని వీడియో అప్లోడ్ చేశాను. ఒక బ్లౌజు సంబంధించిందంతా రెడీ చేసి పెట్టుకున్నాను, అది అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఖైరతాబాద్ గణేష్కి వచ్చాము. అక్కడి నుంచి మళ్ళీ మా రెస్టారెంట్కి వెళ్ళి అక్కడి నుంచి మా చుట్టాలింటికి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ కూడా కొంచెం కూడా టైం అనేది వేస్ట్ కాలేదు. చూసారా ఎంత బాగుందో. చాలాసేపు మీకోసం ఈ వీడియో షూట్ చేశానండి. అంటే మీరు హైదరాబాద్లో లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఒకసారి చూస్తారని. నా చిన్నప్పటి నుంచి తెలుసండి, నా ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే ఒక 7 years నుంచి నాకు ఖైరతాబాద్ గణేష్ని చూస్తానే ఉన్నాను నేను. మేము పెళ్ళి కాకముందు అనమాట, చిన్నగా ఉన్నప్పుడు ఈ ఏరియాలోనే ఉన్నాం అనమాట. అసలు 6 months 7 months ముందు నుంచి స్టార్ట్ చేసేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి ఖైరతాబాద్ గణేష్ గురించి. 52, 53 హైట్ అలా పెరుగుతూనే ఉంటారు. అతిపెద్ద గణేష్ అనమాట హైట్లో. ఇదేమో నేను ఇక్కడే పెరిగింది నేనంతా కూడా. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత మేము వేరే హౌస్ కొనుక్కుని షిఫ్ట్ అయిపోయాం. అది బాలాపూర్ గణేష్, అది లడ్డుకి ఫేమస్ అనమాట. అక్కడ కూడా మేము ఇప్పుడు ఉండేది అక్కడే, అమ్మవాళ్ళు ఉండేది బాలాపూర్ దగ్గరే అనమాట. ఆ ఏరియాలోనే, కొంచెం దగ్గర ఏరియాలోనే. అక్కడ కూడా మాకు ఇలాగా బాలాపూర్ లడ్డు చూడడానికి కూడా వెళ్ళే వాళ్ళము. ఈ 2 ఫేమస్లు కదా, ఈ 2 ఏరియాలో ఎక్కువ ఉండేవాళ్ళం అనమాట. ఇంకా చూడండి, దగ్గర నుంచి చూపించడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంది కదా. పిల్లల్ని చూసుకోవాలి, నేను మొబైల్ పట్టుకోవాలి. ఇంతలోపు నేను మా వారు తప్పిపోయాం అనమాట. మా వాడి దగ్గర పెద్ద బాబు ఉన్నాడు, నా దగ్గర చిన్న బాబు ఉన్నాడు. నేను అటు వెళ్ళిపోయాను, మా వారేమి ఇటు వచ్చారు. ఇంకో సీతారాములు ఇక్కడికి వచ్చారనమాట. నేను ఇక్కడికి వచ్చి ఫోన్ చేశాను, ఇక్కడికి వచ్చేసేయండి అని. సో ఇక్కడైతే నాకు ఇది బాగా నచ్చిందండి. దీంట్లో మనం ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట, మొబైల్ కానీ ఏదైనా. సో 200 చెప్పారు, నేను 150కి మాట్లాడి తీసుకున్నాను. ఇవన్నీ 200 అంట. కొంచెం నచ్చినాయి, అద్దం ఉన్న తీసుకున్నాను. 150కి నాకు బేరాలాడడం రాదండి. ఆ పక్కన అతను 150 తీసుకుంటే నేను కూడా అంతకే తీసుకున్నాను. యాక్చువల్గా అయితే 100కి ఇవ్వనన్నారు. ఇంకా మెల్లిగా అక్కడి నుంచి ఇవన్నీ చూసుకుంటూ వచ్చాను, చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటూ వచ్చానమాట. ఈ పక్కన కూడా ఉన్నాయి చాలా. మనం పని కట్టుకుని కొనుక్కోవాలంటే కొనుక్కోలేమండి, ఇలా బయటికి వెళ్ళినప్పుడే కొనేసుకోవాలి. కానీ మా వారికి అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకు పిచ్చి పిచ్చి అన్నీ ఉంటావు అని అడుగుతారు. కానీ అదొక ఆనందం అనమాట. ఇలా బయటికి వెళ్ళినప్పుడే కదా మనం ఏమైనా కొనుక్కోవాలి, ఏదైనా అవసరమైతే మాత్రం మనకి రాదు. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకా మా పార్కింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా మా వెనకాల వస్తున్నారు మా వారు. ఇక్కడే కొంచెం తప్పిపోయాం, క్రౌడ్ ఎక్కువ ఉంది కదా. నేనేమో ఆయన వెనకాల లేకుండా ఇలాగ కొంచెం షూట్ చేస్తున్నాను అనమాట వీడియో అనేది. అక్కడ మిస్ అయిపోయాను నేను. సో నేనైతే మాత్రం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకుంటే పక్కా ప్లానింగ్తోనే వెళ్తామండి. అంటే సడన్ ప్లాన్ వేసుకున్నా కూడా టైం వేస్ట్ చేయమన్నమాట. ఖచ్చితంగా మళ్ళీ
మిషన్ పని కాకుండా వేరే వేరే అన్నీ చూసుకుని కవర్ చేస్తాము. ఇంకా ఒక 15-20 రోజుల దాకా ఇంకా బయటికి వెళ్ళమనమాట. సో మీరు కూడా నచ్చితే ఈ ప్లానింగ్ ట్రై చేయండి. మనకి పని పోదు, బయటకు కూడా. చూసారా గాంధీ తాతలాగా ఎలా వేషం వేసుకున్నారో, ఇదంతా సిల్వర్ కలర్ కోటింగ్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు ఇలా వచ్చేసాము. ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాను అనమాట. అక్కడ చూసారు రంగుల రత్నం ఎలా తిరుగుతుందో. ఇలాగ స్లోగానే వచ్చాను, కావాలని వీడియో షూట్ చేయడానికి స్లోగా వచ్చాను అనమాట. ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి చూసారా, ఎగబడి కొంటున్నారు కదా, ఒకసారి చూద్దాం అనిపించింది. ఇక్కడి నుంచి అక్కడికి మెల్లగా జంప్ చేశాను. నాతో పాటు మా చిన్నోడు కూడా వచ్చాడు. ఏంటమ్మా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నట్టు మాట్లాడుతున్నాడు. భలే ఉన్నాయండి బ్యాగ్స్ అయితే. ఒకటి కొనాలనిపించింది. ఇలాంటివి కొనాలంటే మాత్రం మా వారుంటే అసలు కొనివ్వరు. ఎందుకు ఇవన్నీ కొనుక్కుంటున్నాం అంటారు. ఆయన వెనకాల వస్తున్నారు కాబట్టి అంతలోపు కొనేద్దామని చెప్పి కొంతసేపు ఆగాను అనమాట. మనకు బార్గెన్ చేయడం రాదు కదా, పక్కన వాళ్ళకి ఎంత కొంటున్నారో ఏంటనేది చూస్తూ ఉన్నాను. కొంచెంసేపు ఆగాను, అక్కడ బేరాలు అవుతున్నాయి వాళ్ళకి. నేను అంతలోపు చెక్ చేస్తున్నాను అనమాట. ఈ బ్యాగ్ బాగానే ఉంది అనిపించింది. పక్కన పెట్టగానే ఆ బ్యాగ్ వేరే వాళ్ళు తీసేసుకున్నారు. ఇది చూసేలోపు ఆ బ్యాగ్ వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇదైతే అంత ఇదిగా ఏం అనిపించలేదు. ఈ వైట్ కలర్ కూడా బాగానే ఉంది, కానీ ఈ పిల్లలతోటి వైట్ కలర్ అంటే కొంచెం కష్టమే కదా. సో నేను పక్కన పెట్టిన బ్యాగ్ని వేరే వాళ్ళు తీసేసుకున్నారు. సో ఫైనల్గా అయితే నేను అలాంటి బ్యాగ్ ఇంకోటి ఉందిలేండి. 750 చెప్తే పక్కన ఉన్న వాళ్ళు 400కి బేరం ఆడామన్నమాట. నేను 350 కడితే ఇప్పుడే కదా 400 తీసుకున్నారమ్మా, అదే లాస్ నాకంటే. సర్లే మనకు అసలు బేరాలు ఆడటం రాదు అని చెప్పేసి నేను కూడా 400కే తీసేసుకున్నానండి. తర్వాత మెల్లగా నడుచుకుంటూ వెళ్తే ఇంకా దగ్గరలో మా వారు కనిపించారు. ఇంకా ఇలా మెల్లిగా, సో మా వారు కనిపించేసరికి వీళ్ళకి ఐస్ క్రీమ్ కావాలన్నారు. బయట వర్షం పడుతుంది, వద్దు అన్నాము. సర్లే అని చెప్పేసి చిన్న ఐస్ క్రీమ్ కొన్నామంట. 25 రూపీస్ ఒకటి, 2 50 రూపీస్. ఇంకా ఫోన్పే అవి చేసేసాను. మోస్ట్లీ ఫోన్పేకే వెళ్ళిపోయినాయిలేండి. చిల్లర అంతా ఎవరి దగ్గర లేవు ఈ మధ్యన. అందరూ కూడా ఫోన్పే, గూగుల్ పే కదా. సో తర్వాత ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళామన్నమాట. వాళ్ళు అక్కడ తింటుంటే ఇక్కడ పిడత కింద పప్పు. అసలే వర్షం పడుతుంది, వేడి వేడిగా కనిపిస్తుంది, వదులుతామా సరే అని చెప్పేసి దగ్గరికి వచ్చాను. ఒకటి 30 రూపీస్ అంట. తప్పదు మరి, మనకి తినాలనుకుంటే తినాలి కదా. ఇదే టైంలోనే వీళ్ళు ఎక్కువ చెప్తారు, మరి ఎంత ఉంటుందో తెలియదు కానీ జనరల్గా ఒకటి 30 రూపీస్ చెప్పారు. 2 తీసుకున్నాం 60 రూపీస్కి. ఎక్కడ చూసినా స్కానర్సే ఉన్నాయిలేండి, ప్రాబ్లం లేదు. కానీ నెట్వర్కే ఉండాలి అంతే. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నారు. మా వారికి ఇష్టం బాగా నాకన్నా. ఇంకా తీసుకుంటే 2 తీసుకుని నలుగురు తింటామన్నమాట. బయటికి వెళ్తే ఖచ్చితంగా ఇలాంటి చిల్లర తిండి అయిపోతుందండి. ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటివి, పైగా వర్షం పడుతుంది కదా, చల్లగా ఉంది కాబట్టి వాతావరణం, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. 30 రూపీస్ చెప్తున్నారు. నేనైతే ఫోన్పే చేస్తా అని చెప్పా. 2 తీసుకున్నాను. గట్టిగా పిండుతున్నారనమాట. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది, కానీ 30 రూపీస్ ఎక్కువేమో మరి, నాకు తెలియదు. నేను తీసుకురావడం ఫస్ట్ టైం, ఆయనే తెచ్చేవారు ఎప్పుడు కూడా. ఇంకా పిల్లల్ని చూసుకుంటున్నారు కదా అని చెప్పేసి నేనే వెళ్ళాను అనమాట. ఇంకొకరికేమో 30 రూపీస్, నాకు 2. నేను వీడియో తీస్తున్నాను కదా, ఇంక ఈ వీడియోలో బిజీగా ఉంది కదా అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇస్తున్నారనమాట. అది ఒక అంతకు మంచిదిలేండి. ఈ మధ్యన ఎవరు ఏమనట్లేదు అనుకుంటా, వీడియోస్ తీస్తుంటే బాగా అలవాటు అయిపోయినట్టుంది యూట్యూబర్స్ అని. ఈ మధ్యన అంత ఇదే కదా. ఇంకా అంతలోపు సర్లే వేరే వాళ్ళకి ఇచ్చినా పర్లేదులేండి, మనకి వీడియో షూట్ చేసుకుంటున్నాం కదా, వాళ్ళు అర్థం చేసుకున్నారని నేను కూడా ఊరుకున్నాను. ఇంకా అక్కడి నుంచి తినేసి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడ పార్కింగ్ అనమాట. ఇంక ఇక్కడికి వచ్చేసామండి, హుస్సేన్ సాగర్ దగ్గరికి, ట్యాంక్ బండ్ దగ్గరికి. మన నిమజ్జనం చేయాలి కదా. నేను ఏమనుకున్నా అంటే నేనే తొందరగా చేసేస్తున్నామేమో అనుకున్నాం, కానీ అలా కాదు. ఇక్కడ చాలామంది లైన్లో ఉన్నారు, చాలామంది నిమజ్జనం చేస్తున్నారనమాట. అయితే ఇక్కడ మనుషులు ఉన్నారండి ఒకళ్ళు, అంటే ప్రతి చోట. ఇంకా వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు నిమజ్జనం చేయడానికి. ఇక్కడ మనుషులు ఉన్నారనమాట లోపల నుంచి ఇలా నిమజ్జనం చేయడానికి. 50 రూపీస్ తీసుకున్నారు. సర్లే అని చెప్పేసి ఇచ్చాం. లేకపోతే మన ఇంటి దగ్గర ఉన్న విగ్రహాల దగ్గర పెట్టామనుకోండి, వాళ్ళు ఎలా తీసుకెళ్తారో, ఎక్కడ పాడేస్తారని డౌట్గా ఉంటుంది. మనీ తీసుకుంటారు, ఎక్కడికో 200 అలా తీసుకుంటారనమాట. దానికి బదులు మన దగ్గరుండి ఇలా చేయిస్తే సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. సో పక్కన ఒక అబ్బాయి వచ్చి అడిగాడు అనమాట, నేను చేస్తానని. 50 రూపీస్ ఎంత అని అడిగారు. అడిగితే మీ ఇష్టం అన్నా, మీకు నాకు తోచినట్టు ఇవ్వండి అంటే ఇంకా 50 ఇచ్చామన్నమాట. వాళ్ళు ఖచ్చితంగా డిమాండ్ ఏం చేయలేదండి. సో ఇచ్చాము ఇలాగా. అందులో పత్తెర్లు, వినాయకుడు అన్నీ ఉన్నాయి. ఆయన స్లోగా కిందకి దిగి
నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే వచ్చిందండి. అలాగ ఇష్టం వచ్చినట్టు ఇంత ప్రేమతోటి, ఇంత భక్తితో పూజించాం కదా! ఇష్టం వచ్చినట్టు పాడేసే కన్నా కొంచెం పద్ధతిగా నిమజ్జనం చేసినందుకు 50 రూపీస్ వర్త్ అనిపించింది నాకైతేని. మనమైనా సరే పైనుంచి అలా వేసేయాల్సిందే కదా! చూడండి అక్కడ ఒక అతను ఎలా చేస్తున్నాడు చూడండి 3 టైమ్స్ అలా అనమాట. మీరు చూస్తున్నారా అని అడుగుతున్నారు. ఇప్పుడు మమ్మల్ని కూడా అదే అడుగుతారు. చూడండి. కిందకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి పత్తిళ్ళు ఫస్ట్ వేసేసారనమాట నిమజ్జనం లాగా. ఇంకోండి ఇవన్నీ మనకి పళ్ళు పెడతాం కదా పాల వెల్లుల్లి అవి. చాలామంది నిమజ్జనం చేశారండి సండే రోజుని. అసలు నేను చాలా అనుకున్నాను అనమాట, అయ్యో మనమే ఫస్ట్ చేస్తున్నామేమో అని. కానీ చాలామంది ఉన్నారు అక్కడ. ఇదిగోండి చూడండి, ఇప్పుడు లోపల తీసుకెళ్ళి చూస్తున్నారని అడుగుతున్నారనమాట. ఎంతైనా సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకైతేని. ఇంకా 3 టైమ్స్ చేస్తా చూడండి. ఇంకోండి మా వారికి అడుగుతున్నారు 1 2 3 అలాగా. మా బొజ్జి గణపయ్య అయితే నిమజ్జనం అయిపోయారు. 50 రూపీస్ ఇచ్చామండి. ఇంకా కొంచెం సేపు పిల్లలు ఇక్కడ ఆడుకున్నారు. చల్లగా ఉంది కదా, అసలు ఎండ అనేది లేదు, వర్షం కూడా లేదనమాట. అందుకనే కొంచెం సేపు పిల్లల్ని కూడా అక్కడే ఆడుకోమని చెప్పి ఇంకా నేనంతా కూడా వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. చాలా బాగా నిమజ్జనం చేశారండి. 3 సార్లు ఇలాగా, ఒకసారి 2 సార్లు 3 సార్లు. ఎంత భక్తితో పూజించుకున్నాం కదా, ఇంకా అది ఇరిగిపోయింది పాపం. నిమజ్జనం అయిపోయింది బొజ్జ గణపయ్య. సో మా అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయి అప్పటికే 2:30 అలా అవుతుందండి టైం వచ్చేసి. ఇంకా రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంకా నేనేం వండలేదు, ఇంక ఈ రోజంతా బయటే స్పెండ్ చేయొచ్చు అని అనుకున్నాను. సో చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఇక్కడ అండి. ఈ టైంలో చాలా బాగుంటుంది. ఎస్పెషల్గా చెప్పాలంటే వినాయక నిమజ్జనం టైంలో. ఇది వచ్చేసి కొత్తగా కట్టిన సచివాలయం, కొంచెం మోడిఫికేషన్ చేశారనమాట. ఏమో మేము వచ్చి దగ్గర దగ్గర 3 years అవుతుంది. ఇటు సైడ్ అయితే 3 years 2.5 years అవుతుంది, ఎక్కువ రాలేదు. కానీ చాలా బాగా డెవలప్ చేశారు. ఇంత అందంగా అయితే లేదండి ముందైతేని. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. పంజాగుట్ట దగ్గర మెరిడియన్ రెస్టారెంట్కి వెళ్దామని. మటన్ బిర్యానీ బాగుంటుంది అనమాట. ఇంకా ఈరోజు మళ్ళీ నాన్ వెజ్ తినాల్సి వస్తుందేమో అని చెప్పేసి ముందే నేను కదిపేశాను అనమాట. నిమజ్జనం అంటే మళ్ళీ కుదురుతుందో లేదో అని. సండే ఎప్పుడైనా బయటికి వెళ్తే నిమజ్జనం చేయడానికి కూడా వీలుగా ఉంటుందని. సో రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఎంత మంది ఉన్న జనాలు బయట ఫుడ్గా ఇష్టపడతారనుకుంటే సండే వచ్చిందంటే. ఇంకొక 10 నిమిషాలు అయితే వెయిట్ చేసామండి. ఇక్కడ ఖాళీ లేదన్నారు. ఒకసారి 10 నిమిషాలు వెయిట్ చేయమంటే వెయిట్ చేసాము. ఇంక తర్వాత మళ్ళీ ఇలా పైకి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. కొంచెంసేపు అయితే వెయిట్ చేసాము. ఒక 10 నిమిషాల తర్వాత మాకు లోపలికి పంపించారనమాట. సండే కదా ఎక్కువ రష్ ఉంటుంది అనమాట. మెరిడియన్ రెస్టారెంట్ పంజాగుట్ట దగ్గర. మటన్ బిర్యానీ బాగుంటుందండి. అసలు స్పైసీగా ఉండదు, కమ్మగా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళాం 10 నిమిషాలు అయిన తర్వాత. తీసుకెళ్తున్నారన్నమాట, ఎక్కడైతే ఖాళీ ఉందో టేబుల్ అక్కడ తీసుకెళ్తున్నారు. చాలా చాలా రష్ ఉంది, కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. అలా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం మంచి రెస్టారెంట్, మంచి టేస్ట్ ఉన్న రెస్టారెంట్ని చూస్ చేసుకుంటే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి స్పైసీగా కారంగా ఉంటే బాగోదు కదా. అసలు కారమే లేదండి, పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. మటన్ బిర్యానీ కూడా స్పైసీగా లేదు, మొత్తం కమ్మగానే ఉంది. ఇంక ఇదంతా క్లీన్ చేయాలి. అప్పటికే 5 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాల నుంచి వేస్ట్ చేస్తున్నాం అనమాట. వేస్ట్ చేస్తున్నా కూడా ఎవ్వరు రావట్లేదు. ఇంకంతే రష్ కదా, మరి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం. అందరూ ఒకేసారి వచ్చి మీద పడితే వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు. కరెక్ట్ పీక్ టైం అనమాట. 1 కూడా కాదండి, 1:30 నుంచి స్టార్ట్ అవుతుందంట 3:30 వరకు. ఈ మధ్యలోనే ఎవరు వచ్చినా కూడా, ముందు ఎవరు రారు. 12కి అలా వచ్చారనుకోండి, రాత్రి అనేది పెడతారంట. 1:30కి అలా స్టార్ట్ అవుతుంది. సో మొత్తం మీద అయితే క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం. మేము ఏం ఆర్డర్ ఇచ్చామంటే మటన్ బిర్యానీ ఒకటి. తర్వాత వచ్చేసి మళ్ళీ మీరు అనుకుంటారేమో నిమజ్జనం చేసిన రోజున మటన్ తింటున్నారా అక్క అని. ముందు రోజే కదిపేశానండి నేను.
ఇంకా మామూలుగా అయితే నిమజ్జనం అంటే మనకి ఎప్పుడు వీలైనప్పుడు అప్పుడే చేసుకుంటాం కదా. ఇప్పుడు బయటికి వెళ్ళాం కాబట్టి అదే దారి కాబట్టి చేసామన్నమాట. అందుకని ఇంట్లో కూడా ఏం వండలేదు, బయట తింటున్నాము. మాకైతే అలాంటిది ఏం లేదు. దేవుడు ఉంటే మాత్రం ఇంట్లో తినమండి. కానీ ఇప్పుడు నిమజ్జనం చేసేసాం కదా అని చెప్పేసి టెంపుల్ కూడా చూడడానికి వెళ్ళాం విగ్రహాన్ని తప్ప మేము పూజలు అవి చేయించలేదు కాబట్టి నేనైతే ఇలా ఫీల్ అయ్యాను. ఆయన కూడా ఏమనలేదు, ఆయనకు అన్నీ తెలుసు, బాగానే తినకూడదని ఏమనలేదు. ఇంకా చెక్ చేస్తున్నాం అనమాట ఏంటి అని. కొంచెం ఏమైనా కొత్త వెరైటీస్ ట్రై చేయొచ్చు అనిపించింది, ఎప్పుడు ఒకే స్టేటస్ కాకుండా. అయితే ఇక్కడ వచ్చేసి చికెన్ బాల్స్ అంట, బాగా డీప్ ఫ్రై చేసి కరకరలాడతాయంట, తీసుకుందాం అనుకున్నాము. ఇంకా మటన్ ఫ్రై ఒకటి, ఆ రెండు బుక్ చేసిన తర్వాత మటన్ బిర్యానీ బుక్ చేసాం. అవి తినేసరికి చాలా ఫుల్ అయిపోయిందండి. చాలా బాగుంది, మరి టేస్ట్ అయితే చాలా బాగుంది, క్వాంటిటీ కూడా చాలా బాగుంది. దాని తగ్గట్టే క్వాంటిటీ వచ్చింది. సాటిస్ఫైడ్ అనమాట, మేము పెట్టిన మనీకి ఫుడ్ అనేది సాటిస్ఫైడ్. కానీ ఇక్కడ ఏంటంటే కర్డ్ బాగాలేదు, కర్డ్ బాగా పుల్లగా ఉంది. ఇక్కడేనంట కదా మా వారు అన్నారు, నువ్వు మాత్రం రైతా అడక్కు, రైతా అడినందుకు చంపేశారంట, మరి ఏదో న్యూస్లో వచ్చింది. మరి అక్కడ ఏమైందో గొడవ తెలియదు కానీ. సో మేమైతే ఇది ఆర్డర్ ఇచ్చామండి. చెప్పిన చికెన్ బాల్స్ ఒకటి, మటన్ ఫ్రై ఒకటి, ఇంకా మటన్ బిర్యానీ చెప్తున్నారనమాట ఏమేమి ఉన్నాయి ఏంటనేది. ఆర్డర్ ఇచ్చిన 15 నిమిషాలకు వచ్చింది, ఎందుకంటే చాలా రష్ ఉంది కదా అందుకుని. సో ఫైనల్గా అయితే 2 స్టార్ట్స్, ఒకటేమో బిర్యానీ బుక్ చేసాం. చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ తినరు కదా, అందుకనే మాకు కూడా ఎక్కువ కాస్ట్ ఏం అవ్వదు. బయటికి వెళ్ళినా కూడా మరి ఏదో కొంచెం అవుతుంది తప్ప మరి ఎక్కువ అవ్వదు అనమాట. సో ఫైనల్గా అయితే ఆర్డర్ ఇచ్చిన తర్వాత అడుగుతున్నారు ఇంకేమన్నా ఉన్నాయో ఏంటనేది. నేను అన్నాను ఎందుకు కొత్తవి ఎలా ఉంటాయి ఏంటంటే, కొత్తది కూడా ట్రై చేయాలి, ఎప్పుడు చూసినా పాతవేనా అని అంటున్నారనమాట. ఇంకా ఫైనల్గా అయితే 3 అయితే తీసేసుకున్నాము. ఇదిగో చూసారా, వీళ్ళకి కూడా ల్యాప్టాప్ అనుకుంటా, ఇంకా పేపర్ మీద రాసే జనరేషన్ కదా మారింది. పేపర్ మీద రాయకుండా డైరెక్ట్గా ఇలాగేదో ఒక ల్యాప్టాప్ లాగా ఉంది చిన్నగా, దాంట్లో నోట్ చేసేసుకున్నారు. ఇంకా మా వాడికంట చికెన్ రోల్స్ కావాలంట. బయట చూస్తున్నాడు వర్షం పడుతుందా లేదా అని. సో ఫైనల్గా అయితే కొన్ని సెల్ఫీలు దిగాము. రావడానికి టైం పడుతుంది కదా, ఏం చేయాలి, పిల్లలేమో అల్లరి. కొన్ని సెల్ఫీలు చూద్దామని చెప్పేసి ఇలాగా ఎదురుగుండా ఫోటో దిగాము. ఇంకా మా వాడు కనిపించట్లేదని చెప్పేసి ముందుకు వస్తున్నాడు. అలాగా ఒక 10 నిమిషాల పాటు అలాగా మెల్లగా టైం అనేది స్పెండ్ చేసామండి. తర్వాత వచ్చేసింది మెనూ అనేది. ఫస్ట్ ఏం తీసుకొచ్చారు, రైతా తీసుకొచ్చారు. గ్రేవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే ఏమేసి వండుతారో తెలియదు కానీ గ్రేవీ అయితే చాలా బాగుంది. ఇంకా రైతా దగ్గరికి వస్తే మాత్రం రైతా అడక్కు, ఇక్కడే గొడవ అయింది. వాళ్ళ హోటలేనంట, రైతా అడిగినందుకు మనిషిని చంపేశారంట, ఎక్కువ అడిగినందుకు. మరి దానికో లేకపోతే ఏమైనా గొడవ అయిందో తెలియదు కానీ వచ్చేసినాయండి స్టాట్స్. ఇది వచ్చేసి మటన్ ఫ్రై, ఇంకోటి వచ్చేసి చికెన్ బాల్స్ అనమాట, చిన్న క్రిస్పీగా ఉన్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. పిల్లలకి నచ్చినాయిలేండి, పిల్లలు తిన్నారు. వాళ్ళు ఎక్కువ స్టాట్సే తింటారు, ఈ బిర్యానీలు అవి తక్కువ అనమాట. మేము బయట ఫుడ్ చాలా తక్కువేలేండి, ఎప్పుడైనా ఇలాగా ఆనియన్స్, తర్వాత వచ్చేసి నిమ్మకాయ. సో వీళ్ళకి ఎక్కువ పెట్టమని చెప్తున్నాము, ఎందుకంటే వాళ్ళకి ఇష్టంగా తింటారు కాబట్టి. మాకైతే బిర్యానీ ఉంది కాబట్టి కొంచెం తక్కువ టేస్ట్ చేయమన్నారు. వాళ్ళకి ఎక్కువ పెట్టేయమంటే ఆయనే అన్నారనమాట, చెఫే అన్నారు కొంచెం మీరు కూడా టేస్ట్ చేసి చూడండి అని. బాగుందండి, చాలా బాగుంది. ఇంకా మటన్ ఫ్రై అది కొంచెం స్పైసీగా ఉంటుంది, మనమనే చేసేసుకోవచ్చు. సో మటన్ ఫ్రై కూడా చాలా బాగుంది. ఫైనల్గా అయితే ఫుడ్ మీ ఇచ్చిన డబ్బులకి ఫుడ్ అయితే బాగుంది. చూడండి క్రిస్పీగా ఉందన్నమాట, పిల్లలు అయితే బాగా ఇష్టంగా తిన్నారు. మటన్ కూడా బాగా ఉడికింది. ఈసారి నేను ఇంట్లో ట్రై చేయాలి. ఈయన అన్నారు కదా బోన్లెస్ మటన్ తెచ్చుకుని ఇంట్లో ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా కొంచెం టేస్ట్ చూడమని చెప్తున్నాము. వాళ్ళ కోసం అయితే చికెన్ తీసుకున్నాం కానీ బాగా నచ్చిందంట వాళ్ళకు కూడా నచ్చింది అని తింటున్నాము.
సో ఫైనల్గా బిర్యానీ కూడా వచ్చేసిందండి. ఇవి కంప్లీట్ అయ్యేసరికి ఇంత బాల్ ఉంది చూసారా, మొత్తం మా నలుగురికి సరిపోగా ఇంకా కొంచెం మిగిలిపోయిందనమాట. అంత క్వాంటిటీ బాగుంది. పీసెస్ కూడా 6 పీసెస్ అవి వస్తాయంట, మరి ఎంతో తెలియదు కానీ కాస్ట్ నాకు. సో మేము మాకిద్దరికేమో కూల్ డ్రింక్ థమ్స్అప్ ఆర్డర్ చేస్తాం, వాళ్ళకేమో స్ప్రైట్. థమ్స్అప్లు తాగరు వాళ్ళు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. కమ్మగా ఉంది, అసలు స్పైసీ కానీ ముక్కులోంచి చెవులోంచి పొగలు కానీ రావడం ఏమీ లేదు. చాలా స్మూత్గా. ఆయన చెప్పారు బాగుంటుంది అని, మా వారి చెప్తే వెళ్ళానమాట. చాలా బాగుంది. పీసెస్ కూడా చాలా మెత్తగా ఉన్నాయి. టేస్ట్ బాగుంది, స్పైసీగా లేదు, కమ్మగా ఉంది. ఎంత తిన్నా తినాలనిపించింది. సో ఇక్కడ ఫుడ్ తినేసిన తర్వాత ఇంకందరం తింటున్నాము. స్లోగానే తినండి అని చెప్తున్నాను. బాగుంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. తిన్న తర్వాత నేను కొంచెం పెరుగు వేసుకున్నానండి. యాక్చువల్గా పెరుగు వేసుకుని, కానీ అస్సలు బాగాలేదు. పెరుగు అయితే పులిసిపోయి ఉందన్నమాట. ఇంకా ఉంచేసాను నేనైతే. ఇంకా మా వాళ్ళు చెప్పాను, మీరు మాత్రం వేసుకోకండి, మొత్తం అన్నం అంతా పాడైపోతుందని. మా పిల్లలు కూడా కొంచెం కొంచెం వేసుకుని వదిలేశారనమాట. అందుకని వేస్ట్ అయిపోయింది. గ్రేవీ అయితే అసలు చాలా బాగుంటుంది గ్రేవీ, కానీ నేను తినలేదు. ఎందుకంటే దీనికన్నా బిర్యానీ బాగుంది. మళ్ళీ బిర్యానీలో గ్రేవీతో తింటే ఎక్కడ టేస్ట్ మిస్ అయిపోతుంది అని చెప్పేసి నేను తినలేదనమాట. మా వారు కొంచెం వేసుకున్నారు. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ రిలేటెడ్గా ఉన్నా, లేకపోతే మీ ఇంటి ఏరియాలో ఉన్నా సరే ఒక్కసారి ట్రై చేయండి. మెరీడియన్ హోటల్లో బిర్యానీ ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది. సో ఫైనల్గా ఫింగర్ బాల్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నాం. వచ్చేసింది. మా చిన్నోడికి బాగా తెలుసు చేతిని ఎలా క్లీన్ చేసుకోవాలో, మా పెద్దోడికి ఇంకా రాలేదు. చెప్తున్నాను అనమాట, నిమ్మకాయతోటి క్లీన్ చేసుకుంటే మనకి నీచు స్మెల్ అవన్నీ పోయి మంచి నీట్గా క్లీన్ అయిపోతుంది. పిండ కూడా అలాగా చేతితోటి ఇలా పెట్టుకుని ఇలా అంటే హ్యాండ్ క్లీన్ అయిపోతుంది. జిడ్డు ఏమైనా ఉంటే పోతుంది, మంచి స్మెల్ వస్తుంది హ్యాండ్ అని చెప్తున్నా. కానీ చిన్నోడు ఆటోమేటిక్గా చేసేసుకుంటాడు. అంటే వాళ్ళ డాడీని చూసి నేర్చేసుకుంటాడు అనమాట. ఈయన కొంచెం స్లో, ఆయన కొంచెం సూపర్ ఫాస్ట్. ఈయన నిదానమే ప్రధానం, ఆర్టీసీ బస్ అనమాట. ఆయనేమో బుల్లెట్, జర్రమని దూసుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా మా రిలేటివ్స్ ఇంటికి వెళ్దాం అనుకున్నామండి. అప్పటికప్పుడు డెసిషన్ తీసుకున్నాం ఇవన్నీ అప్పటికప్పుడే. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 3 ఎంతో అయింది. ఇప్పుడు బ్యాక్ వెళ్ళినా కూడా తిని పడుకుంటాం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు తిన్న తర్వాత పడుకుంటాం తప్ప మిగతా టైం అంతా కూడా నేను కూడా మిషన్ ఎక్కే ఛాన్స్ కూడా లేదు. ఇంకెందుకు టైం వేస్ట్ చేయాలని చెప్పేసి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ చూసారా లాస్ట్లో మనకి సోంపు ఇస్తారు కదా, ఈ వైట్ కలర్ సోంపు అంతా ఏరేసుకుంటానండి నేనైతేని. సో మీలో ఎంతమందికి ఇలాంటి పనులు చేస్తారో చెప్పండి. ఎందుకో మరి నేనైతే కొంచెం గిన్నెలో వేసేసుకుంటానమాట. ఒక పేపర్లో వేసేసుకుని బ్యాగ్లో పెట్టుకుంటాను. అప్పుడప్పుడు తింటూ ఉంటాను. అందుకనేమో ఇలాంటి వాళ్ళు ఉంటారని కొంచెం తక్కువ ఇస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే సోంపు ఎక్కువ ఉంది. వైట్ కలర్ది కూడా సోంపే, స్వీట్ సోంపు అనుకుంటా. అవి తక్కువ ఉన్నాయి. ఆ తక్కువ ఉన్న దాంట్లోనే ఏరేస్తున్నాను. మా వాళ్ళు కూడా తింటారండి, కంపల్సరీ తినాలన్నమాట. కొంచెం డైజెషన్ అవి అవుతుంది. ఇంకా వైట్ అన్నీ ఏరేసుకుని ఒక టిష్యూ పేపర్లో వేసుకుంటున్నాను. చూడండి, బ్యాగ్లో పెట్టేస్తాను అనమాట. అప్పుడప్పుడు కొంచెం కొంచెం తినడానికి వీలుగా ఉంటుందని అన్నీ ఏరేసాను. ఏమనలేదు, వాళ్ళు చూసారు కానీ ఏమనలే. ఉంటారు కదా మన లాంటి బ్యాచ్ వాళ్ళు, చూసి చూసి వాళ్ళకు కూడా అలవాటు అయిపోయినట్టుంది. అందుకునేనేమో తక్కువ వేశారు. ఇదివరకు గిన్నెడు పెట్టేవాళ్ళండి, అప్పుడు కూడా ఇలాగ వేసేసుకుంటామే. ఇది దీంట్లో పెట్టేసుకుని బ్యాగ్లో పెట్టేస్తాను. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా చుట్టాలింటికి వెళ్దామని చెప్పేసి ఇంకా బయలుదేరామండి. బిల్లు కూడా కట్టేశాము. ఇంకా బయలుదేరాము. మేము వెళ్తున్న చుట్టాలు వాళ్ళు వచ్చేసి ప్రగతి నగర్ సైడ్ ఉంటారనమాట. అంటే కుక్కడపల్లి ప్రగతి నగర్. మీలో ఎంతమందికి ఐడియా ఉందో తెలియదు కానీ మనకి ఆన్లైన్ కస్టమర్ కూడా ప్రగతి నగర్ నుంచి 2 పంపించారు, కుక్కడపల్లి నుంచి 1 పంపించారు. ఆ ఏరియాకి ఇప్పుడు వెళ్తున్నాం. అక్కడ అందరూ మా రిలేటివ్స్ ఎక్కువ మంది ఉన్నారండి. సో మేమైతే రీచ్ అయిపోయాం. వీలైతే షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ వీలైంది వీడియో షూట్ చేయడానికి. ఇదంతా కూడా వాళ్ళిల్లే అనమాట. బాగుంది, చాలా బాగుంది. ఓన్ హౌసే. నాకేమవుతారంటే మా మామయ్య కూతురు, అంటే మా మేనమామ, అంటే అమ్మకి అన్నయ్య ఉంటారు కదా, కూతురు అనమాట. సొంతం, బాగా దగ్గర వాళ్ళే. కానీ మా మామయ్య లేరండి, చనిపోయారు. మా అత్తయ్య ఉంది. సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను చూడండి. యాక్చువల్గా ఇంకా లైట్స్ వేయలేదులేండి, జస్ట్ సింపుల్గా ఒక వీడియో తీద్దాం అనిపించింది. కబోర్డ్లు అవన్నీ. ఎందుకంటే మా ఇల్లు చూసిన తర్వాత వేరే వాళ్ళ ఇల్లు చూసామనుకోండి, మళ్ళీ మా ఇంటికి వచ్చిన తర్వాత చాలా డల్గా అనిపిస్తుంది అనమాట. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత బాగుందో అనిపిస్తుంది. ఇంకా మనకంటూ ఒక టైం రావాలి. కొంచెంసేపు కూర్చుని ఉన్నాము.
ఇప్పుడే భోంచేసి వచ్చామని చెప్పాము, ఏమి తాగలేం. మా మావయ్య అండి అక్కడ ఉన్నారు కదా, మా మావయ్య అనమాట. పెద్ద బాబు పుట్టినప్పుడు చనిపోయారు. ఎదురుగుండా ఒక ఫ్లాట్ ఉంది చూసారా, ఇది వెస్ట్ ఫేస్ అనుకుంటా, వెస్ట్ ఫేసో సౌత్ ఫేసో. రెండు కుక్కలు ఉంటాయి వీళ్ళకి. మా వాడు భోంచేసి వెళ్ళమన్నారనమాట. మేము వద్దు అన్నాము. లేదు భోంచేసి వెళ్ళాల్సిందే అని చెప్పింది మా వదిన అయితేని, నాకన్నా పెద్దది. అందుకని వదినని పిలుస్తా సరే అని చెప్పేసి, కూరగాయలు ఉంటే కొంచెం హెల్ప్ చేస్తున్నాను నేను. చికెన్ ఫ్రై అంట నా స్టైల్లో చేయమని, నేను చేస్తే వాళ్ళకి బాగా ఇష్టం అండి, చాలా బాగుంటుంది టేస్ట్ చికెన్ ఫ్రై. సరే చికెన్ తెచ్చుకొని చేస్తానని చెప్పేసి రెడీ అవుతున్నా అన్నమాట. అన్నీ కూడా సెట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక లైటింగ్ అయితే సూపర్గా ఉందండి. లైట్ వేయగానే ఎంత అంటే బయట నుంచి లైట్ లేదు, బయటంతా మబ్బు ఉంది కదా, లోపల లైట్లు వేశారు. కానీ చూసారు ఎంత షైనింగ్ వచ్చిందో. నేనైతే డీమార్ట్లో లైట్ కొని మరీ తీసుకొచ్చాను, అయినా సరే షైనింగ్ రాదు. రైస్ పెట్టేసింది, నేను ఇంకా ఫ్రై చేసేయాలి. మధ్యాహ్నం అంట వంకాయ పచ్చిరొయ్యలు వండింది, అవి ఉంది, అది కూడా తింటాంలే, ఇంకేం చేయకని చెప్పాను. అయితే చికెన్ తెచ్చుకున్నారు. అయితే 1 kg చికెన్ అండి. ఇప్పుడు ఫ్రై చేద్దామని చెప్పి శుభ్రంగా కడిగేస్తున్నాను. చూసారా ఒక్క లైట్ వేసినందుకు ఎంత లైటింగ్గా ఉందో. అదేంటో మరి మన ఇంట్లో ఎన్ని లైట్లు వేసినా కూడా అసలు లైటింగే రాదు. ఇంకంతే, మన ఇల్లే అంతా, ఏం చేస్తాం. ఇల్లు షిఫ్ట్ అవ్వద్దు అని అంటున్నారండి. కలిసి వచ్చింది కదా, ఫస్ట్ నుంచి ఉన్నారు కదా ఇంట్లో, ఏ లోటు లేదు కదా, ఎందుకులే ఇప్పుడు వెళ్ళడం, వాళ్ళు వెళ్ళిపోయినామన్నప్పుడు వెళ్ళిపోవచ్చు. అంటే వాళ్ళు ఇల్లు అమ్మేస్తే వెళ్ళిపోవచ్చు కదా, ఇప్పటి నుంచి ఎందుకు అంటున్నారనమాట. ఏంటో చూడాలండి వీలుని బట్టి. సో నేనైతే చికెన్ బాగా నీట్గా కడిగేశాను. చిన్న అల్లము వెల్లుల్లి తీసుకున్నాను, ఇంకా మసాలా దినుసులు కూడా తీసుకున్నాను. అంటే కెమెరా పట్టుకుని ఇలా చేయటం అనేది కొంచెం కష్టంగా ఉంది, అందుకని మా వదిన వచ్చి హెల్ప్ చేయమంటే చేస్తుందనమాట. కొంచెం ఇవన్నీ చెయ్యి, నేను వీడియో షూట్ చేసుకుంటానంటే. నీట్గా కడిగేసింది కదా, కడిగిన తర్వాత కొంచెం వాటర్ వేయాలి, ఒక గ్లాసులో వాటర్ వేసేసి ఉడకపెట్టాలన్నమాట. పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టి ఉడకపెడితే మెత్తగా ఉంటుంది. యాక్చువల్గా నేను 2 సార్లు కడిగాను, ఇంకోసారి కడిగిన తర్వాత వాటర్ వేయాలండి. కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టాలన్నమాట. అప్పుడే మనకి జ్యూసీగా వస్తుంది. లేదంటే ఒక గంట సేపు మీరు ఉప్పు నీళ్ళు నానబెట్టేసి శుభ్రంగా కడిగేసి ఇలా ఉడకపెట్టినా కూడా ప్రాబ్లం లేదు. కానీ మనకి దగ్గర అంత టైం లేదు కదా, అందుకు కొంచెం వాటర్ వేసి ఉడకపెడుతున్నాను అనమాట. దీంట్లోనే పసుపు వేస్తున్నాను. వీళ్ళు మొన్నే షిఫ్ట్ అయ్యారండి ఇంటికి, 10 days అయిందంటే. గిన్నెలు ఏం లేవు ఇంట్లో, అందుకనే ఉన్న గిన్నెలతోనే, ఇంకా వేరే రూమ్లో ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని తెచ్చుకుంటున్నారు వీళ్ళు, పక్కనే ఉన్నాయి గిన్నెలు. ఓన్ హౌసే, కొనుక్కున్నారు, సెకండ్ హ్యాండ్లో అనుకుంటా ఇదంతా కూడా. ఇది కొంచెము వేసేసాం కదా నీళ్ళు, బాగా మరిగించి ఆ నీళ్ళు మళ్ళీ చికెన్లో కూడా వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ కూడా పోవాలన్నమాట. అప్పుడే బాగుంటుంది, లేకపోతే అస్సలు బాగోదు చికెన్ అనేది. నేను చెప్పిన మెథడ్లో అయితే మీరు చేసుకుంటే కనుక చాలా క్రిస్పీగా ఉంటుంది. కొంచెం పసుపు వేసేసామండి, వేసి చూస్తుంది అనమాట నేను ఏం చేస్తున్నాను. తర్వాత అల్లము వెల్లుల్లి, అదేవిధంగా చెక్క మొగ్గ, ఇవన్నీ కూడా ఇంకా మిక్సీ పట్టేసేయాలి. లేదంటే చిన్న రోలు ఉంటే దంచి పెట్టాలి. రోలు దంచితేనంట కింద ఫ్లోర్ వరకు సౌండ్ వస్తుందంట, మళ్ళీ వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది అంటారంట. అందుకని చెప్పేసి ఇంకా మిక్సీలోనే రుబ్బుతున్నాం. ఇండివిజువల్ అయితే ఒక గోల, ఇండివిజువల్ అయితేనే బెస్ట్ ఏమోనండి, గోల ఏముండదు. ఇది వచ్చేసి మనకి అపార్ట్మెంట్ కదా, కింద సౌండ్ వస్తుంది అనమాట. ఇంకా మిక్సీ వేసేసి తిప్పేస్తున్నాను. యాక్చువల్గా కొంచెమే ఉంది, మరి మిక్సీలో వస్తుందో రాదో నాకు డౌటే. ఇంకా కొంచెం ధనియాలు వేసి తిప్పుతున్నాము, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో దీన్ని మిక్సీ తిప్పేద్దామని చెప్పేసి రెడీ అవుతున్నాం అనమాట. కొంచెం మొగ్గలు, చెక్క మొగ్గ, స్టార్ ఫ్లవర్స్ అవన్నీ వేసేయాలి. వేసేసి మొత్తం కూడా మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టేసి ఆ గిన్నెలో వేసేస్తాను. ఇంకా అప్పటిదాకా ఉడుకుతుంది కదా, ఇది ఉడకనివ్వండి. బాగా హైలోనే పెట్టాలండి, సిమ్లో ఏం అవసరం లేదు. ఎంత బాగా లైటింగ్ కనిపిస్తుందో చూసారా. ఇంకంతే, మన ఇంటి ప్రాబ్లం అంతే. నాకు ఎంత ఇష్టమో కుకింగ్ వీడియోస్ అంటే, ఉన్న వాటినే బాగా చూపించాలని.
ఇదంతా బాగా కలిపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉప్పు వేయకూడదు, ఉప్పు వేస్తే గట్టిపడిపోతుంది ముక్క. ఉప్పు వేయకండి. వాటరు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీకు దాంట్లో ఉప్పు ఉండకూడదు, మళ్ళీ బిగిసిపోతుంది అనమాట. అందుకుని అయిపోయింది. ఇది ఉడుకుతూ ఉంటుంది. అంతలోపు మిక్సీ పట్టేసుకుని పక్కన పెడతాను. నేను కుకింగ్ చేస్తుంటే అంటే ఇంట్రెస్ట్ వస్తుందంట. నేను కూడా వీడియోస్ పెడతానే అంటుంది. పెట్టు, ఇంట్లో ఖాళీగా ఎప్పుడైనా సరే మనకి ఒంటరిగా ఉన్న ఫీలింగ్ అనేది పోతుందండి. నేను అదే చెప్పాను. ఇప్పుడు నాకు మీ అన్నయ్య పొద్దున్న వెళ్ళి ఎప్పుడో వస్తారు, నా పనిలో నేను ఉంటాను. ఇంత బిజీ టైంలో కూడా నేను ఎందుకు వీడియోస్ పెడుతున్నాను అంటే, మనకి ఫ్రెండ్స్ చాలామంది ఉంటారనమాట. మనం పర్సనల్గా మాట్లాడకపోయినా వీడియోస్లోను కామెంట్స్ ద్వారా మనకున్న ఒంటరితనాన్ని పోగొట్టుకోవచ్చు. అది మంచి బెనిఫిట్. డబ్బు కోసం అనేది పక్కన పెట్టండి. యూట్యూబ్ అనేది మనకి తెలియకుండానే ఒక మంచి ఫ్రెండ్స్ అనేవి దొరుకుతారు మనకి. ఇప్పుడు చూసారు, ఏదైనా బాధలో ఉన్నప్పుడు బాధపడకండి కుమారి, ఏం కాదు అని చెప్తూ ఉంటారు. ఏదైనా ఆనందంతో ఉన్నప్పుడు కంగ్రాచులేషన్ చెప్తారు. ఇంకా మన లోకం ఏంటంటే మొత్తం కూడా మీతోనే సరిపోతుంది అనమాట. అదే చెప్తున్నాను తనకి. ఏదైనా కుకింగ్ వీడియోస్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టు, డబ్బుల కోసం కాకపోయినా. అదొక ఏంటంటే ఒంటరిదనం అనేది ఉండదు, ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే. లేదు అనుకుంటే నేను మిమ్మల్ని రుద్దుతూ ఉంటాను కదా, మీ బ్లౌజులు మీరు కుట్టుకోండి, మీరు డ్రెస్సులు మీరు కుట్టుకోండి అని. అలా కూడా ఒంటరితనాన్ని పోగొట్టుకోవచ్చు. కొంచెం నీళ్ళు వేసింది. నీళ్ళు వేసి మొత్తం కూడా మళ్ళీ మిక్సీ పడుతుంది. ఎంతైనా సరే మరీ మెత్తగా ఏం అవ్వదులేండి, కానీ పర్లేదులే, బాగానే అయింది. సో ఇది లాస్ట్లో వేయాలి, ఇప్పుడు వేయకూడదు. ఇప్పుడు వేస్తే మొత్తం పాడైపోతుంది మొత్తం మన కర్రీ అంతా. కొంచెంసేపు ఎక్కువసేపే మిక్సీ పడుతుంది. సో అయిపోయిందండి. ఇక్కడ మొత్తం కూడా వాటర్ అంతా ఇనుకుపోవాలండి, చికెన్లో వచ్చిన వాటర్ అంతా. సో దీన్ని ఒక గిన్నెలో వేద్దాము. గ్రేవీ చూసారా, ఇవంతా కూడా గిన్నెలో వేయాలి. స్టాండ్ లేదు కదా, చేతితో పట్టుకోవడం వల్ల కొంచెం మిస్ అవుతుందన్నమాట పొజిషన్ అనేది. అయితే 2 ఉల్లిపాయలు తీసుకున్నాము. కేజీ కదా, ఇంత పెద్ద ఉల్లిపాయలు అయితే 2 సరిపోతాయి. అదే హాఫ్ కేజీ అయితే ఒకటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి ఉల్లిపాయలను కూడా. సో అంతకంటే ముందు మనకి గిన్నె ఖాళీ అవ్వాలి కదా, వేరే గిన్నెలో వేసేస్తే బెస్ట్ అనిపించింది. సో చిన్న గిన్నె తీసేసుకుని ఆ గిన్నెలో వేసేసి ఇంక ఈ ఉల్లిపాయలు మిక్సీ పట్టేసేయాలి. ఇంకా కట్ చేసేసుకుని ఇలాగా. మరీ ఎక్కువ చిన్న ముక్కలు అవసరం లేదండి. చిన్న ముక్కలు అయితే మనకి రాదనమాట. టైం వేస్ట్. రాదు అంటే టైం వేస్ట్. ఒక 5-6 ముక్కలు చేయి సరిపోతుందిలే అని అన్నాను. ఒక 5-6 ముక్కలు చేసేసి మిక్సీకి పట్టేస్తాం. బాగా ఫైన్ పేస్ట్ కాదు, ఒక మాదిరిగా పేస్ట్ చేసుకోవాలి, లేకపోతే బాగోదు. ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అంటే మంచిగా మనకి రోస్టెడ్ లాగా తయారైపోతుంది అనమాట. చికెన్ ఫ్రై రైస్ చెప్తూ ఉంటాను కదా, సో అది బాగుంటుంది. సో ఇవంతా చెత్త అంతా పక్కకు పెట్టేస్తుంది, కవర్లో వేసుకుంటుందంట. నేనైతే కింద ఒక డబ్బా పెట్టుకుంటానని చెప్పాను. ఆ డబ్బా నిండిపోయిన తర్వాత పెద్ద డబ్బాలు వేసేస్తాను. ప్రతిసారి కవర్లు మనకి ఎక్కడ దొరుకుతాయి, అన్ని కవర్లు దొరకవు కదా. ఇదంతా క్లీన్ చేస్తుందండి. నాకు బాగా అనిపించింది అనమాట. అంతా కూడా చాలా బాగుంది, బండలు కానీ ఇవన్నీ కానీ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు నేను ఒక 5-6 ముక్కలు కోయి సరిపోతుందని చెప్తున్నా. శుభ్రంగా కడిగేసి ఈ లోపల ఏదో ఉంటుందంట, గట్టిగా తీసేయాలని చెప్తుంది. నాకు తెలియదు ఆ విషయం, నేను ఇప్పుడే వింటున్నాను. ఒక 5-6 ముక్కలు చేసి సరిపోతుందని చెప్తున్నాను అనమాట. ఇలా చేస్తే ఎలాగో మిక్సీలో నలిగిపోతుంది కదా, చిన్న ముక్కలు ఏం అవసరం లేదు. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా
చిన్న చిన్న ముక్కలు కింద చేస్తే అయిపోతుంది. ఇలా ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టాలంటే మళ్ళీ మిక్సీ గిన్నె కాలేవాలి కదా, ఆ పక్క గిన్నెలో వేయాలి. ఈ గిన్నెలో వేసేస్తే బాగుంటుందంటే ఇంకా కడిగేసి ఆ గిన్నెలో వేస్తుందన్నమాట. ఇంకా వీడియోస్ వద్దంటుంది, కొంచెం ఇల్లు ఇంకా నీట్గా ఉండాలి, గిన్నెలు కూడా నీట్గా ఉండాలంటే ఇంకా మా గిన్నెలు చూస్తే ఇంకా నీకు దారుణంగా ఉంటుందిలే, మీయే బాగున్నాయని చెప్తున్నాను అనమాట. ఇంకా మన ఇంకా ఘోరంగా ఉన్నాయి కదా, మన ఇల్లు కూడా ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. ఇంకా దేనికైనా టైం రావాలండి, ఓపిక కూడా ఉండాలి. ఇంకా దేవుడు కూడా మన మీద జాలి చూపిస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. కష్టపడుతున్నాను, చూడాలి ఎప్పటికొస్తుందో ఏమో. ఈ కష్టం అంతా దీని గురించేనండి, సొంత ఇల్లు గురించే. కానీ అంత ఈజీ కాదని తెలుసు, కానీ కష్టపడుతున్నాను నాకు వీలైనంత వరకు. సో దీన్ని కూడా మిక్సీ పట్టేసాను, బాగా మెత్తగా చేయొద్దు, బాగోదని చెప్తున్నాను అనమాట. మరీ కాటుక పేస్ట్ కాదు, ఒక మాదిరిపుగా పేస్ట్ చేసుకోవాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. వర్షం అయితే పడలేదులేండి, పిల్లలకి ఏమీ ఇబ్బంది లేదు. నేను భయపడ్డాను, పిల్లలతో వెళ్తున్నాం ఎలా ఉంటుందని అన్నీ పెట్టుకునే వెళ్ళాను. టవల్స్ అవన్నీ కూడా అందుకునే పెట్టుకున్నాను. సో అయిపోయింది ఫైనల్గా అయితేనే. సో దీన్ని పక్కన పెట్టేస్తా. ఇప్పుడు వచ్చేసి ఎక్కడి దాకా వచ్చిందో ఇది, ఇంకా వాటర్ బాగా బౌల్ అవుతున్నాయి కదా, వాటర్లో ఇదంతా ఉడికిపోవాలన్నమాట. అంటే మనం వేసిన వాటరు, చికెన్ నుంచి వచ్చిన వాటర్ రెండు కూడా మొత్తం దగ్గర కింద అయిపోవాలి. ఇలాగా చూసారా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది, అందులో ఉన్న ఆయిల్ అనమాట, మనం వేయలేదు, అది కొవ్వు అంటారు చూసారా, అది అయిపోయిందండి. దగ్గరికి కట్టేయాలి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నె తీసుకుని దీంట్లో ఫ్రై చేయొచ్చు అనమాట, కొంచెం దలసరిగా ఉన్న గిన్నె ఇది. చేపల కూరకి ఎక్కువ వాడతారు, ఇలాంటి గిన్నెలతో అయితేనే బాగుంటుంది. ఫ్రైకైనా సరే, ఫిష్ కర్రీ అయినా సరే ఇలాంటి గిన్నెలు బాగుంటాయండి. దలసరిగా ఉంది, బాగుంది కదా, పచ్చగా లేకుండా. ఇప్పుడు హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, తక్కువ ఏం కాదు, ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. తక్కువ ఆయిల్ వేసుకుంటే మనకి ఫ్రై, మనం ఉల్లిపాయలు కట్ చేసి వేయలేదు, మిక్సీ పట్టి వేస్తున్నాం కదా, ఖచ్చితంగా ఉప్పు, కారాలు, నూనెలు అన్నీ ఎక్కువ పడతాయి అన్నమాట. దాని తగ్గట్టు టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడు కాకుండా ఎప్పుడు ఒకసారి చేసుకోవాలి ఇలాంటివి, ఎందుకంటే స్పైసెస్ అవన్నీ ఉంటాయి కదా. సో దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. వేసేసి బాగా ఫ్రై చేసేయాలి. ఎంత ఫ్రై అంటే కర్రీలాగా అయిపోవాలన్నమాట మొత్తం. ఇప్పుడున్న ఆయిల్ అంతా పైకి వచ్చేసి బ్రౌన్ కలర్లోకి వెళ్ళిపోవాలి. ఉప్పు వేసి ఫ్రై చేయాలి, ఉప్పు వేయకుండా చేస్తే బాగోదు. పసుపు వేయకూడదు, పసుపు వేస్తే ఏంటంటే బ్రౌన్ కలర్లో వచ్చిందో లేదో తెలియదు అనమాట. బ్రౌన్ కలర్లోకి మనకి పేస్ట్ వచ్చింది అంటే మనకి ఫ్రై అయిపోయినట్టే. ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలండి, మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ అనేది హైలైట్ అవుతుంది. టైం ఏం ఎక్కువ పట్టదు, కానీ హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టుకునే చేయాలి, అయితే మాడిపోతుంది, అదేమో ఉడకదు. కొంచెం ఉప్పు వేసాను, బాగా ఫ్రై చేయాలి ఇలాగా. ఇలా మొత్తం కూడా ఈ ఆయిల్ వేసిన ఆయిల్ అలా కాదు, పైకి తేలాలన్నమాట. ఇదంతా దీంట్లో ఫ్రై అయిపోయిన తర్వాత పైకి తేలాలి. ఇలా అంతా కూడా నేను బాగా చేస్తానని చెప్పి నా చేత చేయించుకుంటున్నారనమాట. యాక్చువల్గా నేను ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినవి వండుతాను. ఈ మధ్యన రావట్లేదండి, నేను కూడా బిజీగా ఉంటున్నానని పాపం, ఎందుకు నేను ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి మా వైపు వచ్చినా కూడా వెళ్ళిపోతున్నారు రాకుండా ఇంటికి. ఇంకా వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి ఫ్రై చేశాను. ఇంకొంచెం చూసారు ఆయిల్ ఎలా వచ్చేసిందో, ఇంకా బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఆ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తర్వాత పసుపు వేసుకోవాలి.
చూడండి, ఇలా ఫ్రై అయిపోవాలి మొత్తం కూడా. ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూసారా వీడియోలో. నేను తీయటం తప్పు కాదండి, మా ఇల్లే తప్పు. మీరు నెగిటివ్గా అనుకుంటూ ఉంటారు. గిన్నెలు నల్లగా కనిపిస్తాయి అంటే నల్లగా మనకి వీడియోలో అలా ఉంటాయి కొంతవరకు అయితే. ఇప్పుడు దీంట్లో ఈ పేస్ట్ వేసేయాలన్నమాట. ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా అయితే ఇప్పుడు వాటర్తో కలిపి ఉంది కదా, మరి ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేయాలి. యాక్చువల్గా గట్టిగా చేసుకుంటే అవసరం లేదు, కానీ మనం పల్చగా చేసుకున్నాం కదా, అందుకుని ఇంకా ఆపకుండా ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. పచ్చివాసన పోతే మనకి ఆల్రెడీ స్మెల్ వచ్చేస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట. బాగా కమ్మటి స్మెల్, మంచి మసాలా స్మెల్ వస్తూ ఉంటుంది మనం ఫ్రై చేసే కొద్దీ. అందులో వాటర్ అంతా పోయి మళ్ళీ ఇలాగా నూనె అంతా బయటికి రావాలి. చూడండి ఎలా వస్తుంది నూనె. అలాగా మా వదిన కూడా చేయి కాలినట్టుంది, నా అలాగే మచ్చొచ్చింది. తను ఫేర్గా ఉంటుంది కాబట్టి బాగా క్లియర్గా అనిపిస్తుంది నా హ్యాండ్ మీద కన్నా. మా మదర్ లాగా ఉంటారండి మా వదిన, మేనత్త పోలిక అనమాట. మా మదర్ కూడా చాలా ఫేర్గా ఉంటారు అలాగే. తర్వాత ఇంకో ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా, ఇదంతా వేసేయాలి. వేసేసి బాగా ఫ్రై చేసేయాలి. బాగా కలిపేసుకుని దీంట్లో మళ్ళీ కారము, గరం మసాలా వేసుకోవాలి. ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు అన్నీ వేసుకోవాలన్నమాట. కానీ అన్నీ లేవు వీళ్ళ దగ్గర. ఉన్నదల్లా మనం ఆల్రెడీ మసాలాలు అన్నీ వేసేసాం కాబట్టి చికెన్ మసాలా ఒకటే ఉంది. కారం ఉంది. కారం కూడా మంచి కలర్ ఉన్న కారం అండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రై అయిపోయింది కదా, మొత్తం కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కారం వేద్దాం. కారం కూడా బాగుంది వీళ్ళది, మంచి కలర్ ఉంది. అంటే కారం తక్కువ కలర్ ఎక్కువ ఉన్నట్టుంది, మరి ఏ కంపెనీ తెలియదు. కానీ ఇంత వేసేస్తున్నవి ఏంటంటే కలర్ తప్ప కారం అంత ఏమి ఉండదు అని చెప్తుంది అనమాట. కానీ మనకి చూడడానికి చాలా బాగా వచ్చింది. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఎంత బాగా కలుపుకొని ఉడకబెట్టుకోవాలంటే మంచి పైదాకా నూనె తేలాలన్నమాట. నూనె అంతా తేలిపోవాలి. సో అంతలోపు మనం ఏం చేయాలి, పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసుకుని ఇందులో వేయాలి. ఇప్పుడు వేయాలన్నమాట. ఈ నూనెలో అవి మగ్గుతాయి. కరివేపాకు కూడా కడిగేసుకుని వేసుకోవాలి. కొత్తిమీర వేయకూడదు, ఇది ఇంకా సగం అయినట్టు, ఇంకా సగం ఉంది. ఇలా ఉప్పు వేసేసుకుని దింపేయకూడదు, ఉప్పు కారాలు వేసేసుకుని దింపేయకూడదు. బాగా రోస్టెడ్ చేయాలన్నమాట. బాగా రోస్టెడ్ చేస్తేనే. అంతలోపు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము. చాలా రోజులు అయిందండి వీళ్ళ దగ్గరికి వెళ్ళి, దగ్గర 2.5 years అయింది వెళ్ళి. ఇంకో కరివేపాకు వేసేసి పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా పక్కన, అవి సగం కింద చీల్చేసి వేసుకోవాలి. 4 అంటే ఎక్కువైపోతుంది, అంటే ఏం కాదు కారం ఏముండదు అంటున్నారు. ఇలాగ మళ్ళీ కట్ చేయకూడదు, ఓన్లీ ఒకటే సగానికి చీల్చేసుకుని వేసుకోవాలన్నమాట. అప్పుడే బాగుంటుంది. ఇలా చీల్చుకుని వేయాలని చెప్తున్నాను. ఇంకా అంతే, ఇంకా అంతకుమించి ఇంకో ముక్క కట్ చేయకూడదు. జస్ట్ మనకి పైకి అందంగా కూడా కనిపిస్తుంది అనమాట. అయిపోయింది, ఇంకొద్దు అంటున్నాను అనమాట. 4 ఉన్నాయంటే 3 వేయమన్నాను, ఇంకొద్దు బాబోయ్ అన్నాను, కారం ఎక్కడ ఎక్కువ అయిపోతుందా అని. సో ఇది మళ్ళీ ఇదంతా మగ్గబెట్టాలి బాగా. మూత పెట్టకూడదండి, మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే మళ్ళీ అది కర్రీ కింద అయిపోతుంది. నేను తీసుకున్న కేజీ చికెన్కి 2, మీరు చూసారు కదా ఉల్లిపాయలు ఎంత ఉన్నాయో, అంత 2 ఉంటే మీకు ఈ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. చిన్నవి ఉంటే 4 అలాగా. మూత పెట్టకూడదు, మూత పెట్టకుండానే ఆయిల్ అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు చూసారా ఇలా రోస్టెడ్ అయిపోవాలి. ఇంకా దింపే ముందంట, యాక్చువల్గా నేను చికెన్ మసాలా వేయను, లేదు కదా ఇంకా వేరే మసాలాలు. దింపే ముందు చికెన్ మసాలా వేసుకుని దింపేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఆ చికెన్ మసాలా ఉన్న టేస్ట్ అంటే దీనికి పడుతుంది అని చెప్పింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీరకు వేస్తున్నాము. కడిగేసి శుభ్రంగా ఫ్రెష్గా ఉన్నాయి, పొద్దున్న తెచ్చినట్టున్నారు. సండే కదా ఈరోజు, అన్నీ ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. మనలాగా మార్కెట్లు ఉండవంటండి, బేగం మనకి రైతు బజార్ వెళ్ళిపోయి తెచ్చేసుకుంటారంట ఎప్పటికప్పుడు. ఇంకో కొత్తిమీర కూడా వేసేసామండి.
చూడండి ఎంత బాగా అయిపోయింది చూసారా, మంచి కలరు, మంచి రంగు, మంచి రూపు, ఎంత బాగుంది చూడండి. దీన్ని మనం ఏం చేయాలంటే పక్కన ఒక బిర్యానీ చేసేసుకుని మొత్తం కూడా బిర్యానీ అయిపోయిన తర్వాత దానిపైన ఈ కర్రీ అంతా వేసేసి మూత పెట్టేసాం అనుకోండి, ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయిపోతుంది. ఇప్పుడు ఏమంటుందంటే మా వదిన పైన చికెన్ మసాలా వేసేసి ఇంకా దింపేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అని చెప్తుంది అనమాట. యాక్చువల్గా నేను చికెన్ మసాలా వేయను, కానీ బాగుంది టేస్ట్ అనేది. నేనైతే చికెన్ ఫ్రై తినలేదండి, మా వదిన చేసిన వంకాయ రొయ్యలు ఉన్నాయన్నమాట, అది తిన్నాను. నేను చెయ్యను కదా అందుకుని. ఇంకా మా పిల్లలు ఏం చేస్తున్నారని వెళ్తున్నాను, ఎందుకంటే వంటలో పడిపోయాం కదా. మా వారేమో ఫోన్ చూసుకుంటున్నారు. ఇంకో అక్కడ మా వదినకి 2 అబ్బాయిలు అనమాట, పెద్ద పిల్లలే. నేను ఇంటర్లో ఉన్నప్పుడు పెళ్ళి అయిపోయింది తనకి, చిన్న ఏజ్లోనే 18 ఇయర్స్లోనే అయిపోయింది. మా ఇద్దరికి 2.5 ఇయర్స్ డిఫరెంట్ అంతే. ఊర్లో తొందరగా పెళ్ళిళ్ళు చేస్తారు కదా, 18 ఇయర్స్ రాకుండానే చేసేసారనమాట. సో ఫైనల్గా అయితే భోజనాలకైతే రెడీ అయిపోయాము. అది చెప్పాను కదండి, షిఫ్ట్ అయ్యారు కొత్తగాని, ఏ ప్లేట్స్ అవి ఏమి లేవంట. ఎవరు వచ్చినా కూడా ఎక్కువ సరుకులు లేవు అని పేపర్ ప్లేట్లు తెప్పించింది అనమాట. వేడి వేడి అన్నము, బయట వాతావరణం కూడా బాగా చల్లగా ఉంది కదా. వాళ్ళకైతే చికెన్ ఫ్రై వాళ్ళకే ఉంచానండి. వాళ్ళు వండినవి మేము తిన్నామన్నమాట. ఇంకా పిల్లలకి రైస్ పెడుతున్నా, వీళ్ళు ఇంకా అంతేం తినలేదు, ఎందుకంటే ఏదో ఒకటి తింటానే ఉన్నారు కదా ఇంటి నెగించి బయలుదేరినప్పటి నుంచి. సో మేము కూడా అంత హెవీగా ఏం తినలేదు, మా వారు కూడా తినలేదు. అప్పుడే తిన్నాం కదా బిర్యానీ, బయట చెప్పలేదు బిర్యానీ తిన్నామని, ఫీల్ అవుతుంది మళ్ళీ, ఎందుకు అన్నీ తినేసి వచ్చారా, మా దగ్గర ఏం తినరా అంటారని. అప్పటికే బలవంతంగా ఈ 4 మెతుకులు తినడమే చాలా కష్టమైపోయింది. చికెన్ ఫ్రై చూసారా ఏమన్నా కలర్ వచ్చిందా, మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఇంతకీ నేను చెప్తున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకైతే చిన్న చిన్న పీసెస్ పెట్టాను. మా వదినేమో ఎక్కువ పెట్టు, ఎందుకు అంత తక్కువ పెడుతున్నామని, కానీ అసలైన మ్యాటర్ తెలియదు కదా మేము తినేసి వచ్చామని. 3 o'clock తిన్నామండి, ఇంకేం తింటాం చెప్పండి. ఇంకా మిరియాల రసం చేసిందంట మధ్యాహ్నం, అది ఉంది. ఇంకా మా వారికి 2 పీసులు ఇస్తున్నాను, తినని, బాగోదని. నాకైతే ఫుల్గా అయిపోయిందనమాట, అసలు ఖాళీయే లేదు. ఇంకా పిల్లలకి ఒక్కొక్క పీస్ అయితే పెట్టాను. ఇది వంకాయ పచ్చిరేలు జీడిపప్పు, చాలా బాగుంది టేస్ట్ అయితేని. ఇంకా నేను కూడా దాంతోనే తిన్నానండి ఎక్కువ మటుకి. ఈసారి వస్తే మాత్రం ఇలా సగం సగం రోజు రాకూడదు, పొద్దునొచ్చి రాత్రి వెళ్ళాలని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అనమాట. మా పిల్లలకి ఒక్కొక్క పీసే పెట్టాను. ఎప్పుడు అలాగే వెళ్తాం కానీ ఈసారే సడన్గా మేము బయలుదేరిందే 12 గంటలకి మధ్యాహ్నం. ఇవన్నీ చూసుకుంటూ తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాం కదా, అనుకోకుండా ప్రయాణం అనమాట. కానీ అనుకోకుండా ప్రయాణం చేసినా కూడా ఎక్కడొక టైం వేస్ట్ అవ్వలేదు. నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి, మైండ్ కూడా బాగా రిలీఫ్ అనిపించింది నాకైతే నిజంగా. మళ్ళీ మండే నుంచి కొంచెం జోష్ వచ్చిందనమాట. ఇంకా బ్లౌజులు అవన్నీ కూడా మళ్ళీ మొదలు పెడతాను. ఇంటికి వచ్చేసామండి భోజనం చేసేసి. టైం వచ్చేసి 10 అయింది చూసారా, పడుకునేసరికి 11 అయింది. కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను, స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదు కదా, ఒకటి పెట్టాను అనమాట. సో ఇదండి వీడియో, నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.